పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మిమ్మల్ందరినీ కూడా అనుదిన దివ్యవాక్కుకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి పవిత్ర సువిశేషాన్ని మనం ధ్యానించినట్లయితే ప్రభు ఒక ఉపమానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటయ్యా ఉపమానం అంటే, ప్రభువా ప్రభువా నన్ను సంబోధించువాడు ప్రతి ఒక్కడు పరలోక రాజ్యములోనికి చేరడు, కానీ ఎవరైతే నా ఆజ్ఞను పాటించి నా ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ఉంటారో వారే పరలోక వారసులు అంటూ ఉన్నాడు. పరలోక వారసులు ఎటువంటి వారయ్యా అంటే, రాతి పునాది మీద గృహాన్ని నిర్మించినటువంటి వారు. రాతి పునాది మీద నిర్మించబడినటువంటి గృహము వరదలు వచ్చినా కానీ, పెనుగాలులు వీచినా కానీ, ఎన్ని ఆటంకములు వచ్చినా కానీ అది తునకదు. అది ఎప్పటికీ నిక్షిప్తగా అది పటష్టంతో అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ పునాది రాతి మీద వేయబడింది కనుక ఎవరైతే నా మాటలు విని నా మాటానుసారంగా, నా ఆజ్ఞానుసారంగా, నా క్రియలనుసారంగా జీవిస్తూ ఉంటారో వారే నిజమైనటువంటి పరలోక వారసులు, వారే బుద్ధివంతులు అంటూ ఉన్నారు. కానీ ఎవరైతే నా చిత్తానుసారంగా జీవించక వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉంటారో వారు రాతి పునాది మీద కట్టబడినటువంటి గృహం వంటి వారు కాదు, కానీ ఇసుక మీద నిర్మించబడినటువంటి గృహ, ఇసుక పునాది మీద నిర్మించబడినటువంటి గృహ. అది వరదలు వచ్చినా, వరదలు వెల్లువై పారినా, పెనుగాలులు వీచినా ఇది ఇసుక మీద ఉన్నది కనుక, ప్రతిష్టమైనటువంటి పునాది లేదు కనుక అది కూలిపోతుంది. కనుక ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచి నా ఆజ్ఞానుసారంగా, నా చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటారో వారి జీవితంలో ఎన్ని ఆటుపోటులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా, ఎన్ని అవరోధాలు ఎదురైనా వారు నా యందు ఉన్నారు కనుక, నేను వారి యందు ఉన్నాను కనుక వారు 30దంతులుగా 60దంతులుగా దీవించబడతారే తప్ప వారికి ఎటువంటి అనార్థము జరగదు అంటున్నారు. కనుక ప్రియ బిడ్డలారా, ఈ వాక్యము ద్వారా మనము ప్రభువా ప్రభువా అంటూ పరలోక రాజ్యం వైపు మనము చూస్తున్నామా, లేక మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఈ ఇసుక పునాది మీద వేయబడినటువంటి ఆ గృహంతో పోలి ఉన్నామో ఒక్కసారి మనం హృదయ పరిశీలన చేసుకోవాలి. ఒక్కొక్క సమయంలో మనం మాత్రం కనుక మనకున్నటువంటి ఎమోషన్ల ద్వారా కావచ్చు, కోపము ద్వారా కావచ్చు, కుళ్ళు ద్వారా కావచ్చు, కుతంత్రం ద్వారా కావచ్చు, అహం ద్వారా కావచ్చు, ఎదుటివాడు నాకంటే ఎక్కువ ఉన్నాడనేటువంటి ఒక విధమైనటువంటి ఆలోచన ద్వారా కావచ్చు, ఎప్పుడు చూసినా ఎదుటివాడిని కిందకి లాగాలి, వాడిని ఏదో విధంగా హతమార్చాలి అనేటువంటి దుష్ట ఆలోచనతో మనం జీవిస్తూ ఉంటాము. అలా జీవించినప్పుడు మనం క్రీస్తు ప్రభు బిడ్డలుగా జీవించలేము, మన పరలోక వారసులు కాలేము. కానీ నీతితోనూ నిజాయితీతోనూ మరి అందరూ నావారనేటువంటి సోదర భావంతో, నా ప్రభు నాతో ఉన్నాడనేటువంటి తత్వముతో నేను జీవించినంత కాలము నా సహోదరుని నేను ఏ విధంగా అయితే ప్రేమిస్తూ ఉన్నానో అదే రీతిలో నన్ను ప్రేమిస్తాడనేటువంటి దృఢ సంకల్పంతో జీవించేటువంటి వారే వారి జీవితంలో నీటి మీద, ఇసుక మీద వేయబడినటువంటి పునాది కాకుండా రాతి మీద నిర్మించబడినటువంటి గృహంతో పోల్చబడతారు. అంటే క్రీస్తు ప్రభువులో 30దంతులుగా 60దంతులుగా 100అంతులుగా పటిష్టంగా ఉండబడతారు. అటువంటి వారిది పరలోక రాజ్యం. కనుక ఈ ఆగమన కాలములో మనస వాచ కర్మణ మాట ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా మనం ఏదైనా తప్పులను చేసి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటూ ప్రభు యొక్క పరలోక రాజ్య వారసులుగా జీవించేటువంటి భాగ్యాన్ని ప్రభు మనందరికీ కూడా దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.